దళితులకు ఉపయోగపడని రిజర్వేషన్ మాకు వద్దు అని పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం 2008లో డీలిమిటేషన్లో భాగంగా తిరుపతిలో జరిగిన సమావేశంలో అప్పటి డీలిమిటేషన్ చైర్మన్ కులదీప్ సింగ్తో దళిత సంఘాల తరపున పోరాడి సాధించుకున్న ఎస్సీ రిజర్వ్డ్ వల్ల బద్వేలు నియోజకవర్గంలో దళితుల అభివృద్ధి జరగలేదు అనేది నగ్న సత్యమన్నారు. రిజర్వేషన్ అయినప్పటి నుండి దళిత ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలకు దళితులపైన, దళిత వాడలపైన, దళిత జాతిపైన చిత్తశుద్ధి లేదన్నారు. ఏ గ్రామానికి వెళ్లిన దళితులకు ఇళ్ల స్థలాలు, భూ ఆక్రమణలు, శ్మశాన ఆక్రమణలు, దళితులపై దౌర్జన్యాలు జరుగుతున్న జాతి కోసం పాటుపడిన నాయకుడు లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. అసలు బద్వేలుకు డీలిమిటేషన్ ద్వారా ఎలా ఎస్సీ రిజర్వ్డ్ అయింది అనేది కూడా వారికి తెలియదన్నారు. తమ హక్కులను సాధించుకోవడంలో, దళితులకు న్యాయం జరగకపోవడంలో, రాజ్యాంగ హక్కులను నిర్వీర్యం చేస్తున్న ప్రజాప్రతినిధులను ఎంచుకోవడంలో దళిత ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. బద్వేలు తాలూకా దళిత ప్రజలకు, దళిత మేధావులకు ఒక విన్నపం. నిజంగా 2008లో డీలిమిటేషన్లో బద్వేలు తాలూకాను రిజర్వ్ చేయడం కోరడం ఈనాటికి తప్పు అనిపించింది. ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్ అయిన బద్వేలు తాలూకా అభివృద్ధి మార్గంలో పయనించకపోగా 7 మండలాల్లో మాలిన్లు కానీ మాదిగల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదని నగ్న సత్యం. కానీ ఒకటే చెప్తున్నాం, గెలిచిన ఎమ్మెల్యేలు కానీ గెలవబోయే ఎమ్మెల్యేలు కానీ రిజర్వేషన్ ఎలా వచ్చింది, రిజర్వేషన్ వల్ల ఎవరికి లాభం చేకూరుతుంది అని ఆలోచించాలి. ఎందుకంటే ఒకటే సవాల్ చేస్తున్నా, ఈరోజు 2008లో మేమంతా దళిత లీడర్లను పోయి తిరుపతిలో డీలిమిటేషన్లో కొట్లాడి సాధించుకున్న ఈ రిజర్వేషన్లో ఈ ఎమ్మెల్యేలు కానీ, గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, గెలవబోయే ఎమ్మెల్యేలు కానీ అసలు ఎంత వచ్చింది అనేది వాళ్ళకు తెలియదు. కాబట్టి ఎందుకు వచ్చిందంటే బద్వేలు తాలూకా వెనుకబడి ఉంది. బద్వేలు తాలూకాలో ఎస్సీలు చాలా వెనుకబడి ప్రాంతం కాబట్టి అభివృద్ధి మార్గంలో పయనిస్తుంది. ఆ రోజు 2008లో కులదీప్ సింగ్ గారితో కొట్లాడి సాధించుకున్న బద్వేలు నియోజకవర్గాన్ని ఈరోజు అగ్రకులాల పెత్తందారి వ్యవస్థలో నడుస్తుంది తప్ప స్వేచ్ఛగా స్వతంత్రంగా పరిపాలించే నాయకులు కరువయ్యారు. అందుకే బద్వేలు తాలూకా ప్రజలకు ఒకటే విన్నపం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం సాధించుకున్న ఈ రిజర్వేషన్లు ఎందుకురా మాకు ఈ రిజర్వేషన్ లేకపోతే మేము కొట్టాడి మాకు ఏదైనా సమస్యలు పరిష్కారం మాకు చూపించడానికి అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు దళితులకు సంబంధించిన ఇళ్ల స్థలాలు పెండింగ్లు ఉన్నాయి, భూములు పెండింగ్లు ఉన్నాయి, రోడ్లు పెండింగ్లు ఉన్నాయి, అన్ని రకాల విషయాలలో పెండింగ్లు ఉన్నాయి. వాటిని పరిష్కరించే నాదుడే లేకపోయాను. కాబట్టి ఎందుకంటే మరి దళితుల సమస్యలు పరిష్కరించే నాదుడు లేకపోతే రిజర్వేషన్ మనకెందుకు? కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి. ఎందుకంటే రిజర్వేషన్లో ఏ నాయకునికి తెలియదు రిజర్వేషన్ వచ్చింది. ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, రిజర్వేషన్ ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఈ గెలిచే నాయకులు, గెలవబోయే నాయకులు, గెలిచిన నాయకులు, గెలవబోయే నాయకులు కూడా రిజర్వేషన్ వల్ల ఏంటి లబ్ధి, ఎవరికి లబ్ధి, అగ్రకులస్తులకైనా ఎస్సీలకు రిజర్వేషన్ అభివృద్ధి లేదా అని చెప్పేసి గట్టిగా ప్రయత్నిస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఏ గ్రామానికి పోయినా మాకు ఇళ్ల స్థలాలు లేవని, మా భూములు అగ్రకులాలు ఆక్రమించారని, మాకు భూములు కావాలని దరఖాస్తు చేసే మా